భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం పరిపాలిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా ఏదైతే గిరిజన ప్రాంతాన్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఇవ్వాలనే ఆలోచన తపనతో మరి మా ప్రాంతాన్ని కూడా మరిన్ని ఇల్లు కేటాయిస్తుందని హామీ ఇచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తామన్నాను సార్. ఈరోజు ఏదైతే నిరుపేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల ప్రక్రియ ఏదైతే ఉందో చాలామంది నిరుపేదలు కూడా 10 ఏళ్ల పాటు ఇల్లు లేనటువంటి ఇల్లు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. వారి తరఫున మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. మన ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం గారు మాట్లాడే ముందట ఒక 2 నిమిషాలు ఒక విజువల్ ఉంది సార్. విజువల్ తర్వాత అనంతరం ఎస్సీ గారు దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన పథకాలకు ఆదర్శం తెలంగాణ సర్కార్. అలాంటి పథకాల్లో ఒకటి గృహజ్యోతి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అమల్లోకి వచ్చిన 6 గ్యారంటీల్లో దీపస్తంభం గృహజ్యోతి. పేదల జీవితాల్లో వెలుగులు నిండాలి, వారి ఇళ్లలో దీపకాంతులు పండాలి అనేది సర్కార్ ఆలోచన. గృహజ్యోతి అంటే కరెంటు కోసం కంగారు పడొద్దని సర్కార్ అందించే ఒక సహకారం. బిల్లులను చూసి బిత్తరపోవద్దని చేసే సాయం. మీరు కరెంట్ వాడండి, మేమా భారాన్ని భరిస్తామని చెప్పే ఒక భరోసా. 200 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చనే ధైర్యం. కిరాయి ఇళ్లలో ఉన్న వాళ్లు పరాయి వాళ్లు కాదనే భద్రత. ఈ భరోసా బాజాప్తా బరాబర్ అమలవుతోంది కాబట్టే తెలంగాణ ఇవాళ్ల వెలుగు జిలుగులతో మిలమిలా మెరుస్తోంది, కరెంటు కాంతులతో కళకళలాడుతోంది. గృహజ్యోతి అనుగ్రహ జ్యోతిగా ప్రభుత్వ పథకాలకు కొత్తవన్నీ తెస్తోంది. పేద మహిళలకు గౌరవం, ఇంటింటికి వెలుగులు పంచాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన పథకం గృహజ్యోతి. జీరో బిల్లు వస్తుంది. ఇప్పుడు 6 months అవుతుంది జీరో బిల్లు రావడానికి. అంతకుముందు 10,000-12,000 వచ్చాయి. చాలా ఆదా అవుతుంది. మాకు కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి. చాలా ధన్యవాదాలు. స్టార్టింగ్ నుండి మాకు 1000 రూపాయల బిల్లు వచ్చేది. ఇప్పుడు జీరో బిల్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకవైపు కామన్ మ్యాన్ కు కరెంటు కాంతులు పంచుతూనే మరోవైపు విద్యుత్ వ్యవస్థకు చేయూతనిస్తూ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం ఇది. నిజంగా 200 యూనిట్లు వినియోగించుకునే పేదల పాలిట ఇదొక వరం. విద్యుత్ వ్యవస్థలోనే పెద్ద విప్లవం. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరూ చేతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. 200 బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు. నిరంతరాయంగా నిరాటంకంగా సమర్థవంతంగా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించాలనే బాధ్యతను భుజాల మీద వేసుకున్నది TGNPDCL. తెలంగాణ సర్కార్ లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకంతో సర్కార్ భావించినట్లే మహిళలకు గౌరవం దక్కుతోంది. ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెలుగులు అందుతున్నాయి. గృహజ్యోతి పథకం బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు అందజేస్తుంది. ఈ ఉచిత కరెంటు వల్ల ప్రతి కుటుంబానికి 900 రూపాయల భారం తగ్గి పేదవారికి కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. ప్రజలు అడిగినట్లుగా సవరణలు జరుగుతున్నాయి. ఉచిత కరెంటు ఊపందుకుంటుంది. పల్లెల్లోనే కాదు, పట్టణాలు నగరాల్లో కిరాయి ఇళ్లలో ఉండేవాళ్లు అర్హులే. దీంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతకుముందు మేము బిల్లు కడుతుండే సార్. బిల్లు కడుతుండే చాలా ఎక్కువ వస్తుండే సార్. 1000 రూపాయల కంటే ఎక్కువ వస్తుండే. 1500 కూడా వస్తుండే సార్. ఇప్పుడు గృహజ్యోతి వచ్చినప్పుడు మాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు జీరో వస్తుంది సార్. ఇంతకుముందు 7-8 వస్తుండే. ఎప్పుడైతే గృహజ్యోతి వచ్చినప్పటి నుంచి జీరో బిల్ వస్తుంది. ఏమొక పైసా కూడా మేము కట్టలేం. మంచిగా అనిపిస్తుంది. గృహజ్యోతి ప్రజల్లోకి వెళ్లిపోయిన గొప్ప పథకం. చిన్న చిన్న లోపాలు కూడా ఉండొద్దనేది ప్రభుత్వ సంకల్పం. ఒకవైపు విద్యుత్ అందుబాటు పెరుగుతోంది, మరోవైపు సామాజిక న్యాయం దక్కుతోంది. రెండింటినీ కలుపుకొని ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది సర్కార్.
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజలకిస్తున్న భరోసా ఇది. ముందు బిల్లు వాడుతుంటుంది 200, 100 వస్తుంది. ఇప్పుడు 0 బిల్ వస్తుంది, 4 నెలలు వస్తుంది. సంతోషంగా ఇంతకు ముందు 800, 700 వస్తుండే. థ్యాంక్ యూ సార్. కార్యకర్తలకు చిన్న మనవి, మన ముఖ్య అతిథి ఇప్పుడు ప్రసంగించిన అనంతరం అందరికీ లంచ్ ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మన ముఖ్య అతిథి మాట్లాడిన తర్వాత లంచ్కి వెళ్ళాలని చెప్పేసి అందరిని కోరుతూ, ఈరోజు ఆనాడు పలికం బట్టన్న వస్తున్నప్పుడు పామాయిల్ తోటల్లో రెక్కల్లా విరిగిపోతున్నటువంటి ఆకులను చూసి మనోవేదన చెందాం. ఎప్పుడు ఇస్తావయ్యా మా తోటల్లో లైన్లు మార్చే కార్యక్రమానికి, ఎప్పుడు శాంక్షన్ ఇస్తావయ్యా అని ఆనాడు రోధించిన వేళ, ఈనాడు ఈ సభ వేదిక ద్వారా 100% మార్చే ప్రక్రియని ఈరోజు మీరు జీవో జారీ చేసినందుకు మీకు మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా మాకు డివిజనల్ ఎలక్ట్రికల్ ఆఫీసు పాల్వంచలో ఉంది సార్. మరి అశ్వరాపేట నుండి సుదూర ప్రాంతం పాల్వంచ వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి డివిజనల్ ఆఫీస్ని మా అశ్వరాపేటలో నెలకొల్పాలని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో అశ్వరాపేట, దమ్మపేట ప్రాంతంలో ఎక్కువగా నర్సరీ రైతులు ఉంటారు. వారు వాడేటటువంటి కరెంటుకి దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ నర్సరీ రైతులు మొక్కలు సరఫరా చేస్తూ ఉంటారు. కానీ వారికి ప్రధాన సమస్య కరెంటు, ఉచిత కరెంటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి నర్సరీ రైతులకు కూడా ఉచిత కరెంటుని ఇవ్వాలని చెప్పేసి మా నియోజకవర్గ నర్సరీ రైతుల నుండి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. చాలా సంతోషం. ఈరోజు గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ ప్రాంగణ వేదిక ఎప్పుడెప్పుడు వెలుగు జిమ్ముద్దని తలిచే కార్యక్రమంలో ఈరోజు విచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా మారుమూల ప్రాంతంలో మనం గతంలో వంగిపోయిన పోల్సు, అదేవిధంగా ఎక్స్టెన్షన్ పోల్సు లేకుంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉండే. కానీ ఈరోజు సంవత్సరంన్నర పాటు ప్రభుత్వం ఏర్పడవంగానే ఎక్కడ చూసినా కొత్త నూతన ఒరవడితో లైన్లు మార్పిడి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రికల్ సంబంధించిన సమస్య లేకుండా మరి 5 సబ్ స్టేషన్లు శాంక్షన్ ఇచ్చి, అదేవిధంగా ఆసుపాకలో 400/220 kV లెవెల్ని మాకు శాంక్షన్ ఇచ్చి, రాష్ట్రంలోనే హనుమకొండ తర్వాత మా నియోజకవర్గానికి మీరు పర్మిషన్ శాంక్షన్ ఇచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది చాలా చారిత్రాత్మకం. ఎక్కడెక్కడో ఇవ్వాల్సినటువంటి ఈ సబ్ స్టేషన్లు రాష్ట్రంలోనే 13 మీరు శాంక్షన్ ఇస్తే కేవలం 6 మన నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చారు. అంటే మేము చాలా అదృష్టవంతులుగా భావించాలి. కాబట్టి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. గృహజ్యోతి పైన ఇంకొక 30 సెకండ్ వీడియో ఒకటి ఉంది. ఈరోజు మన ప్రభుత్వ పథకాల గురించి ఏదైతే వినూత్న పథకాలు మనం ప్రభుత్వం ద్వారా టేకప్ చేస్తున్నామో, ఐఎన్పిఆర్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకటి గవర్నర్ ఎంపీ గారు ఇద్దరు కూడా లాంచ్ చేయబోతున్నారు. ఐఎన్పిఆర్ మంత్రివర్యులు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు లాంచ్ చేయబోతున్నారు ఈ వీడియోని. జస్ట్ మీకు అతి త్వరలో కూడా మీకు ఆ వీడియో అనేది మీ ముందు పెట్టడం జరుగుతుంది.
ముఖ్య అతిథి మాట్లాడిన తర్వాతనే మీరందరూ కూడా భోజనంకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ